హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యం ముచ్చట్లు. టుడే బ్లాగ్ వచ్చేసి కుకింగ్ అండి. నేను ఇంట్లోనే ఈరోజు బోటి అయితే కర్రీ కుక్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను అనేది కొంచెం చూపిద్దామని వీడియో తీసానమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం కుక్కర్లో నేను కుక్ చేస్తాను బోటి. సో కుక్కర్ పెట్టేసుకుని అందులో ఆయిల్ అనేది వేసేసుకున్నాను అనమాట. అది ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ తెలుసు కదా. ఇది చెప్పే ముందు ఆయిల్ హీట్ అయిపోయింది మీకు చెప్పే ముందు మసాలా అండి. నేను మసాలా అయితే ఏం చేసుకుంటాను అంటే మసాలాలోని ఒక 2 ఆనియన్స్ చూపిస్తున్నాను చూడండి. అంటే నేను అవి తీయలేదు, స్కిప్ అయిందన్నమాట. సో అందుకని చెప్తున్నాను. 2 ఆనియన్స్, 2 టమాటో అండ్ ఎండుమిర్చి అండి. మస్ట్ అండ్ షుడ్గా ఎన్వి ఉండేటప్పుడు మనం ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మనకి అంటే కొంచెం నీచు స్మెల్ అది ఉంటుంది కదా, అవి రాకుండా ఉంటుంది అన్నమాట. ఎండుమిర్చి అండ్ అల్లం, వెల్లుల్లి, జీలకర్ర అంతే అండి. ఇంకేమీ యాడ్ చేయలేదు నేను అందులోని. మీట్ మసాలా కూడా ఇందులోనే వేసేసి గ్రైండ్ చేసేస్తాను. ఇంకా మళ్ళీ వేరేగా అయితే మీట్ మసాలా అది యాడ్ చేయను. సో అది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్, అందులో 2 వేసాను కదా, ఇందులో 2 ఆనియన్స్. సో అంటే ఎక్కువ బోటి ఉంటే 2 ఆనియన్స్ పేస్ట్. సో అది తక్కువ ఉందనుకోండి 1 ఆనియన్ పేస్ట్, 2 ఆనియన్స్ ఇందులో వేసుకుంటే కర్రీలో సరిపోతుంది అనమాట. సో నేను ఎక్కువ కాబట్టి నేను 2 ఆనియన్స్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఏదైనా అండి నార్మల్ కర్రీస్ కన్నా మనకి ఎన్వి కర్రీస్ మాత్రమే కుకింగ్ ఈజీ నన్ను అడిగితే. సో ముందుగానే నేను అంటే కవర్లో డైరెక్ట్గా వేసేస్తున్నాను కదా, అంటే ముందుగానే వాష్ చేసేసి పెట్టేసుకుంటాను అనమాట. సో అందులో కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ మసాలా అనేది అందులో యాడ్ చేయాలన్నమాట. మసాలా యాడ్ చేసేసి ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. అవి కొంచెం నార్మల్గా ఫ్రై అయిన తర్వాత వేసేస్తారు, అలా వేసేస్తే మాత్రం బాగోదు. బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత వేస్తేనే కొంచెం టేస్ట్. కొంచెం పులుసు కదా బోటి అంటే. సో దానికి చింతపండు కూడా మనం వాష్ చేసేసుకొని నానబెట్టేసుకున్నాను పక్కన. సో చూసారు కదా, ఇవన్నీ బాగా వేగాలి రెడ్ కలర్లో బాగా వేగిన తర్వాత సో మనం ఏదైతే బోటి అనేది క్లీన్ చేసుకొని పెట్టుకున్నామో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి బోటి క్లీనింగ్. సో బోటి ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది ఒకసారి ఎప్పుడైనా ఇంకా అనదర్ వీడియోలో ఎప్పుడైనా పెడతాను నేను నెక్స్ట్. ఇప్పుడు సో బోటి క్లీనింగ్ అయిపోయిన తర్వాత బాగా వేగాలి కదా, వేగిన తర్వాత ఈ బోటి అనేది మనం వేసేసి మసాలాలను కొంచెంసేపు ఒక 15 మినిట్స్ అనేది ఉంచాలి. ఎందుకంటే ఆ మసాలా అంతా కూడా మనకి బోటీలో వెళ్ళాలి కదా. సో అలా కుక్ చేసిన తర్వాత దానికి కొంచెం మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచాను నేను. 15 మినిట్స్ మూత పెట్టేసి ఉంచిన తర్వాత తీసేసి కొంచెం కారం అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసేసి విజిల్ పెట్టేసుకోవాలన్నమాట. ఇదే ప్రాసెస్. సో విజిల్ పెట్టుకునేటప్పుడు కూడా మీకు బోటీని చూస్తే తెలుస్తుంది కదండి, అది కొంచెం ముదరగా ఉందో లేతగా ఉందో అనేది తెలుస్తుంది కదా. దాన్ని బట్టి మనం విజిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 9 విజిల్స్ అనేది పెట్టాను, కొంచెం ముదరగా ఉంది అని. లేతది అనుకోండి ఒక 7 or 6 విజిల్స్కి అయితే అయిపోతుంది. సో ఇదైతే కొంచెం ముదరగా ఉంది కాబట్టి 9 విజిల్స్ పట్టింది నాకు కుక్ అవ్వడానికి. 9 విజిల్స్ తర్వాత అప్పుడు మనం విజిల్ తీసేసి అప్పుడు పులుసు వేయాలన్నమాట. పులుసు యాడ్ చేసుకొని బాగా మరగాలి, సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇది అసలు బోటి ప్రాసెస్. సో ఇది చూసారు కదా, అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పెట్టేస్తాను. విజిల్ కూడా వచ్చాయి కదా, 9 విజిల్స్ రావాలండి. 9 విజిల్స్ వచ్చిన తర్వాత మనం బోటి అనేది చూస్తే అప్పుడు కూడా అంటే ఇలా కూడా తింటారు నార్మల్గా, పులుసు వేసుకోకుండా కూడా తింటారు. కానీ బోటి పులుసు వేసుకుంటేనే టేస్ట్. సో చూసారా, పులుసు అనేది వాటర్లో నానబెట్టుకున్నాను కాబట్టి పిప్పు అది వచ్చింది నీట్గా. అది క్లీన్ చేసేసుకొని స్టెయినర్తోని ఆ పులుసు అనేది యాడ్ చేసేసుకున్నాను. చూసారా, ఇలాగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పులుసు కొంచెం ఎక్కువగా కదా ఉంటుంది పుల్లగా. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం సాల్ట్ అవన్నీ చూసేసుకొని అడ్జస్ట్గా చూసేసుకోవాలి రైట్గా. తర్వాత రైస్తో సర్వ్ చేసుకుంటే బోటి కూర రెడీ. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.